కంపెనీ భూసేకరణ విషయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై రైతులు దాడి చేశారన్న ఇష్యూలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులు జరిగాయని పోలీసులు తేల్చారు. గ్రామసభ వేదిక మార్చడం, కలెక్టర్ను ఊర్లోకి రావాలంటూ రిక్వెస్ట్ చేయడం, అంతకుముందే అక్కడ భారీగా జనం భూమి కొట్టడం, ఆ తర్వాత కలెక్టర్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులపై దాడి చేయడం అంతా ప్రణాళిక ప్రకారమే జరిగాయని తేల్చారు పోలీసులు. అసలు యాక్చువల్గా సీన్ బై సీన్ అక్కడే జరిగిందేంటో చూద్దాం. గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకి సంబంధించి మీటింగ్ అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, రాత్రి డప్పు పెట్టి చాటిచ్చిండ్రు. ఏమని? ఫార్మాకి సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకి సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు, రైతులకి ఏం సంబంధం? ఎలాగనే పెట్టుకుంటారు. పల్లె ఉన్నారు సురేష్, మీరు చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటతోటి మాట్లాడుతున్నారు, అంతా ఏం లేదు. ఇలా కలెక్టర్ ప్రత్యక్షతో వాదించి ఆయనను గ్రామంలోకి తీసుకెళ్లాడు సురేష్ అనే వ్యక్తి. సభ ఇక్కడ కాదు జరగాల్సింది, ఊర్లో అంటూ కలెక్టర్తోనే వాగ్వాదానికి దిగాడు. అయినా కానీ కలెక్టర్ అతను చెప్పింది విని గ్రామానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్లేసరికి సీన్ ఎలా ఉందో చూడండి. చూసారుగా, కలెక్టర్ అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి ఇది. ముందుగానే అక్కడ భారీగా ప్రజలు గుమిగూడారు. కలెక్టర్ అక్కడికి వెళ్లేసరికి గో బ్యాక్ అంటూ స్లోగన్స్ మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత అయితే ఆయన సముదాయిస్తుంటే ఆయనపై కొందరు దాడికి దిగారు. దానికి సంబంధించిన వీడియోలు అన్నింటినీ పరిశీలించామని, ఇప్పటికే 15 మందిపై కేసులు నమోదు చేశామని చెబుతున్నారు ఐజీ సత్యనారాయణ. కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి, మేము ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వచ్చాము, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళటం జరిగింది. ఒక సురేష్, మగవోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని, సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఇంత ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్, పాత్రదారులు ఎవరు, దీన్ని వెనక నుంచి ఇన్స్టిగేట్ చేసింది ఎవరు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సిడిఆర్ ఉంది. ఇప్పటికీ 15 మంది మెయిన్ వాళ్ళని ఐడెంటిఫై చేశాం. నిజానికి దాడి పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందంటూ చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తి ఇతనే అంటూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఫోటోను రిలీజ్ చేశారు కాంగ్రెస్ నేతలు. గతంలో అతను బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఉన్న ఫోటోలతో పాటు కేటీఆర్తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. రైతుల్ని అడ్డం పెట్టుకొని గుండాలాగా ప్రవర్తించి మీరు గుండాగిరి ఎంతమంది చేసినారో మీరు అన్ని కూడా వీడియో ఛానల్ లోపలన్నీ కూడా దొరికినాయి. మరి ఇలా రైతుల్ని అడ్డం పెట్టుకొని మీరు గుండాగిరి చేస్తా అంటే మాత్రము దీనికి ప్రతిషేధం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఇవాళ ఈ ప్రాంతంను కానీ ఇదంతా కూడా అభివృద్ధి అయ్యే ఉద్దేశం అని అనిపిస్తే
ఈ యొక్క ప్రాంతంను నష్టం చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. కాబట్టి ఖబర్దార్, మీరు ఇలాంటి చర్యలకు పాల్పడి మీరు ఇలాగే గుండాలాగా వ్యవహరించి తర్వాత వీళ్ళందరూ రైతుల్ని, కొంతమంది రైతులకు పాపం ఉండొచ్చు, వారికి కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళ నుంచి భూములు లాక్కోవడం లేదు, వారికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు, వారికి ఒక ఉద్యోగం ఇస్తామంటున్నారు, తర్వాత ఒక ఫ్లాట్ కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే మీకు ఇంకా కావాల్సినట్టే ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మీరు అడగాలి తప్పిస్తే మీరు ఇట్లా దాన్ని రెచ్చగొట్టేసి వాళ్ళ వెనకాల ఉండి రెచ్చగొట్టేసి ప్రాంతం రాకుండా చేయాలనే చర్య మాత్రం చాలా తప్పు చర్య. మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేసిన విధంగా అక్కడ ఫార్మా కంపెనీ అనేది జరుగుతుంది, కడతారు, అభివృద్ధి చెందుతుంది, మీరు చూసుకుంటూ ఉండండి. కాబట్టి మీరు ఇట్లాంటి చర్యలకు అవకాశం కల్పిస్తే మంచిగా అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళ సొంత నిర్ణయం కాకుండా దీని వెనుక కేటీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే మాకు పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే 2 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ నిన్న మొన్న కూడా వాళ్ళకి సామాగ్రి కూడా ఇప్పించడం జరిగింది యూట్యూబ్ ఛానల్. మీరు ప్రతిరోజు వెళ్ళాలి, ఆ గ్రామంలో వెళ్ళి మీరు స్థానిక ముఖ్యమంత్రి గారు మీరు తిట్టాలి అంటని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొందరు టీఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చి ఈరోజు పొద్దున్నే 6 గంటలకు వాళ్ళకు మద్యం సేవించి ఈరోజు మీరు దాడి చేయాలంటని పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఏదైతే బాబు దొరికిపోయిన బాబు ఉన్నాడో, కలెక్టర్ దొరికిపోయిన బాబు, ఆయన కేటీఆర్ దగ్గరతో కూడా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన సూచన మీదకే ఈరోజు దాడి జరగడం జరిగింది. ఈ విషయాలన్నీ చూస్తుంటే కలెక్టర్పై దాడి అనేది పక్కా కుట్ర ప్రకారమైన తెలుస్తుంది. అయితే దీని వెనక ఉన్నదెవరు, ఎవరి డైరెక్షన్లో ఈ దాడి జరిగింది, ఫార్మా కంపెనీని రాకుండా అడ్డుకోవాలని చూస్తుంది ఎవరు అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు.